ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే చికెన్ కర్రీ వేసుకొచ్చాను అనమాట. పావు కిలో చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇవి పనసకాయ గింజలు, జాక్ ఫ్రూట్ అంటారు కదా, దాని యొక్క గింజలు అన్నమాట, సీడ్స్ అనమాట. అయ్యిను దాని యొక్క కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు 3, 2 ఉల్లిపాయ, ఒక పెద్దది వచ్చినది. ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఈ పనసకాయ గింజలు అన్నమాట. వీటిని ఏంటంటే ఉడకబెట్టేసి వండుతారనమాట ఫ్రెండ్స్. యాక్చువల్ నిజం చెప్పాలంటే, కానీ ఏంటంటే నేను ఉడకబెట్టట్లేదు ఫ్రెండ్స్. వీటిని ఏంటంటే మనం 2 ముక్కలుగా కట్ చేసుకుని వండుకోవచ్చు అనమాట. నేనేం చేస్తానంటే దీన్ని 2 ముక్కలుగా కట్ చేసి చికెన్లో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అచ్చంగా గింజలుగా కూడా కూర వండుకోవచ్చు అనమాట. అది కూడా వండినప్పుడు పెడతాను అనమాట వీడియోలో. చూడండి, ఏంటంటే చాలామంది ఇది కూడా తీసేయాలంటారు. నేను ఇట్లాగే ఊరిని అసలు ఎలా ఉంటుందని చెప్పేసి చేసి వండాను అనమాట ఫ్రెండ్స్. చాలా బాగుంది, అందుకనే మళ్ళీ తెప్పించి మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, ముక్కలు కట్ చేశాను అనమాట. అంటే మొత్తం కంప్లీట్గా కప్పుడు చూపించాకంటే కప్పుడు గింజలు అనమాట. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇది కర్రీ వంటకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ, ఆనియన్, ఏమో గింజలు అనమాట, పనసకాయ గింజలు, పుదీనాకును, కొత్తిమీరను, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు. పొయ్యి మీద మూకలు పెట్టేసాను ఫ్రెండ్స్ నేను. సరిపడా ఆయిల్ పోయి వస్తున్నా. ఫ్రెండ్స్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఏమో జాక్ ఫ్రూట్ గింజలు అనమాట, ముక్క కట్ చేసి పెట్టాను కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇక్కడ ఆయిల్ కాగుతుంది కదా ఫ్రెండ్స్. ఆయిల్ కాగింది, ఆనియన్స్ వేసేస్తాను. ఆనియన్స్ వేస్తాను కదా, ఆనియన్స్ వేస్తాను మొత్తం. చూడండి, కొంచెం మూత పెడతాను ఫ్రెండ్స్. ఇది తగ్గిందనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేస్తుంది. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అనేది వేస్తున్నాను అనమాట. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం దిమ్ముగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫోన్లో ఇలా వేసి ఇలా కదిపారు ఫ్రెండ్స్. ఇది మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కలు అనేది వేసేస్తున్నాను అన్నమాట. ఈ పనసకాయ గింజలు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఒక చెంచా పసుపు వేస్తున్నాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. రుచితో ఫుల్ అయిపోయి కొంచెం వీడియోస్ ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీని నిండా. అందుకని కొంచెం దాంట్లో ఏంటంటే వెలుతురు కూడా సరిగ్గా ఇదివరకు కొంచెం డిమ్గా మసగ్గా ఉన్నట్టుంది ఈ వీడియో. కొంచెం ఇది ఏంటంటే నేను సాల్ట్ చేస్తూ వేసేస్తాను కొంచెం. వేసి సరిపడినంత వేస్తాను అన్నమాట. సాల్ట్ వేస్తా కదా సరిపడినంత పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పైకి వచ్చింది కదా, కొంచెం కారం కూడా వేసేస్తున్నాను. పసుపు, కారం,
తర్వాత ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత వాటర్ అనేది ఫ్రెండ్స్ కొంచెం ఏంటంటే నేను జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను, ఒక చెంచా. ఇదంతా కూడా ఎగిరిపోవాలి ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను, చిన్న గిన్నెలో వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ లోటాతో ఇట్లా పోస్తున్నాను. కావాలంటే ఎప్పుడు కూడా పోసుకోవచ్చు. మూత పెట్టేస్తున్నాను. కోతకు వచ్చిందన్నమాట. అప్పుడు కొత్తిమీర అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి, కొత్తిమీర కరివేపాకు కూడా కలిపి వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ మసాలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి, గరం మసాలా నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఇది వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి కదా. వచ్చింది, కొత్తిమీర వేస్తాను ఫ్రెండ్స్. నేను దించేసాను. కొంచెం గరం మసాలా కూడా వేయాలి కదా. వేస్తున్నాం అన్నమాట. ఒక స్పూన్ వేసేయకుండా మూత పెట్టేస్తారు నా ఫ్రెండ్స్. చూడండి, తెచ్చేస్తారు. కంప్లీట్ అయిపోయిందన్నమాట. చూడండి, కూర కట్టేస్తున్నాను అన్నమాట.